హాయ్ స్టూడెంట్స్, బైపీసీ స్టూడెంట్స్కి ఒకటే థింకింగ్ ఉంటుంది. ఎంబీబీఎస్ కాకుండా ఇంకేమైనా కోర్సెస్ ఉంటాయా మనకు అంటే, ఎస్ వీ హ్యావ్ సో మెనీ కోర్సెస్ అదర్ దాన్ ఎంబీబీఎస్. సో జస్ట్ నేను మీకు ఒక చిన్న గైడెన్స్ లాగా, అంటే ఏమేమి కోర్సెస్ ఉన్నాయనేసి ఓవరాల్గా మీకు చెప్తాను. సో ఒక్కసారి ఎంబీబీఎస్ అంటే మనము అలోపతి అంటాం, 5 years కోర్సెస్ ఇవన్నీ కూడా. ఎంబీబీఎస్ కానీ బమ్స్ అంటే BUMS యునాని అంటాం, అలానే BHMS హోమియోపతి, బ్యామ్స్ అలానే ఆయుర్వేద అంటాం, BNYS న్యాచురోపతి, BDS డెంటల్, BVSC వెటర్నరీ. సో ఇవి కూడా అన్ని 5 years కోర్సెస్. అవి కాకుండా పారామెడికల్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయా 3 to 4 years అంటే, ఎస్ వీ హ్యావ్. అంటే టైప్స్ ఉంటాయి మనకు. సో అవి ఏంటంటే BPT ఫిజియోథెరపీ, BOT ఆక్యుపేషనల్ థెరపీ, BPharma BSc నర్సింగ్, బ్యాచులర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్, BSc అనెస్థేషియా టెక్నాలజీ, BSc కార్డియాక్ టెక్నాలజీ, BSc ఇమాజింగ్ టెక్నాలజీ, BSc మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, BSc ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, BSc పర్ఫ్యూజన్ టెక్నాలజీ, అలాగే BSc రేడియోథెరపీ టెక్నాలజీ అండ్ BSc రీనల్ డయాలిసిస్ టెక్నాలజీ, BSc రెస్పిరేటరీ టెక్నాలజీ. ఇవన్నీ 3 to 4 years ఉంటాయి. అంతేకాకుండా పారామెడికల్ కోర్సెస్ సూన్ మనకు తొందరగా అయిపోవాలంటే 1 or 2 yearsలో సర్టిఫికెట్ రావాలి అంటే డిప్లొమా టైప్ కొన్ని కోర్సెస్ ఉంటాయి. అవి డయాలిసిస్ టెక్నీషియన్ ఉండొచ్చు, మెడికల్ ల్యాబ్ అండ్ ECG టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్, మెడికల్ రికార్డ్స్ టెక్నీషియన్, ఎక్స్రే టెక్నీషియన్, ఆప్థాల్మిక్ అసిస్టెంట్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్. సో ఎంబీబీఎస్ఏ కాకుండా ఇవన్నీ కూడా కోర్సెస్సే. సో ఇవన్నీ కూడా మనకు ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే బైపీసీ కంప్లీట్ అయిన స్టూడెంట్స్కి ఆఫ్టర్ ఇంటర్ ఏంటి బైపీసీ తీసుకున్నాం అనే వాళ్ళకి ఇవన్నీ కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇవే కాకుండా డిగ్రీ సైడ్ కూడా వాళ్ళు వెళ్ళవచ్చు.